తెలంగాణ రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. కాబట్టి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ బహుశా రేరెస్ట్ ఆఫ్ రేర్ అనే చెప్పుకోవాలి. దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాలకు ఒక్కసారిగా రెడ్ అలర్ట్ ఇచ్చిన సందర్భాలు, దాఖలాలు ఈ మధ్య కాలంలో గత 1.5-2 చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాలకు ఒక్కసారి రెడ్ అలర్ట్. అఫ్కోర్స్ ఆరెంజ్ అలర్ట్ 2 రాష్ట్రాలకు ఇచ్చి ఉండొచ్చు గాక, కానీ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుందని చెప్పి ప్రయత్నించండి. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఈ క్రమంలో కొంతమంది కమెంట్ చేస్తున్నారు. ఇన్ కరీంనగర్ నో రైన్ అంటూ కూడా రఘుపతి నక్కా కమెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ రఘుపతి ఆ ఇంట్రెస్టింగ్ కమెంట్కి. అట్ ద సేమ్ టైం మీ ప్రాంతాలు ఎటువంటి పరిస్థితి ఉంది? కరీంనగర్కి సంబంధించి భారత వాతావరణ శాఖ తన రిపోర్ట్లో మెన్షన్ చేసిందా? లెట్ మీ చెక్ అండ్ లెట్ యు నో. కరీంనగర్కి సంబంధించి బహుశా ఉమ్మడి కరీంనగర్కి సంబంధించి ఎక్కడా ప్రస్తావించలేదు. అంటే అక్కడక్కడ ఇప్పటికే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు. అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మోస్తరు నుంచి భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు, అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ఇలా కేటగిరీ చేయడం జరిగింది. సో ఈ క్రమంలోని కొన్ని ప్రాంతాలకు భారీ వర్షాలు ఉంటాయి, మరికొన్ని ప్రాంతాలకు అతి భారీ వర్షాలు, ఇంకొన్ని ప్రాంతాలకు అత్యంత భారీ వర్షాలు.